హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు మనం చికెన్ దమ్ బిర్యానీ ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాము. ఫస్ట్ చికెన్ తీసుకొని బాగా క్లీన్ చేసుకున్న తర్వాత దాంట్లో పసుపు, కారం, ఉప్పు వేసి, ఉప్పు కూడా టేస్ట్కి మీకు ఎంత సరిపడినంత వేసుకొని 2 స్పూన్స్ పెరుగు వేసి బాగా మిక్స్ చేసుకోవాలండి. కొంచెం కరివేపాకు కూడా వేసాను నేను, కొంచెం జీలకర్ర వేసి బాగా కలుపుకోవాలి. బాగా మిక్స్ అయ్యేలాగా బాగా ఉప్పు, కారం, పెరుగు మొత్తం మిక్స్ అయ్యేలాగా కలుపుకున్న తర్వాత కొంచెం ఒక 4-5 స్పూన్స్ ఆయిల్, అల్లం, వెల్లుల్లి, కొబ్బరి కలిపి పేస్ట్ అండి. ఆ 3 కలిపి ఒక 3 స్పూన్స్ ఉంటుంది. 3 స్పూన్స్ వేసి బాగా మిక్స్ చేసుకోవాలి. అలా మిక్స్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. మ్యారినేషన్ చేసుకోవాలి. ఒక అరగంటన్నా మ్యారినేట్ అవ్వాలి అవి. ఒక 2 ఆనియన్స్ సన్నగా కట్ చేసుకొని పెట్టుకోవాలి. అలాగే ఒక 5 పచ్చిమిర్చి కూడా కట్ చేసుకొని పెట్టుకోవాలండి. కట్ చేసుకొని పెట్టుకున్న తర్వాత మనకి ఎంత క్వాంటిటీ రైస్ కావాలో అంత కడిగి నానబెట్టుకోవాలి ఒక హాఫ్ అన్ అవర్. ఇప్పుడు ప్యాన్ పెట్టుకొని, అంటే కొంచెం వెడల్పుగా పెట్టుకోవాలి, లేకపోతే సుద్దలాగా అవుతుంది. కొంచెం వెడల్పుగా పెట్టుకోవాలి. గీ వేసుకోవాలి. నేను గీ లేదు, వెన్నపూస ఉందని చెప్పి వెన్న వేసాను. అది బాగా మెల్ట్ అయ్యి కొంచెం కరిగిపోయాక దాల్చిన చెక్క, లవంగాలు, షాజీరా, సోంపు 3 కలిపి గీలో వేసుకోవాలండి. వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. అది వేగాలి బాగా. షాజీరా, చెక్క, లవంగాయి, సోంపు ఆ 4 వేసుకోవాలండి. దాని తర్వాత ఇందాక మనం కట్ చేసుకున్న ఆనియన్స్ కూడా బాగా సన్నగా కట్ చేసుకోవాలి. అవి బాగా ఆ గీలో బాగా రోస్ట్ చేసుకోవాలి. అలా రోస్ట్ చేస్తూ ఉండగా కొంచెం లైట్గా సాల్ట్, కొంచెం పసుపు వేసుకోవాలి. ఆల్రెడీ మనం ఇందాక మ్యారినేషన్లో వేసాం కాబట్టి కొంచెం సాల్ట్ చూసి వేసుకోండి. ఆనియన్స్ వేగాయండి. ఇప్పుడు అవి వేగిన తర్వాత ఇందాక మనం మ్యారినేషన్ చేసుకున్న చికెన్ కూడా వేసేసుకోవాలి. వేసేసుకొని బాగా కలుపుకోవాలి. అలా కలుపుకొని ఒక 10 మినిట్స్ మూత పెట్టుకోవాలండి. మూత పెట్టుకొని తీసిన తర్వాత అలా వాటర్ వస్తాయి బయటికి. ఆ వాటర్ పోయిన దాకా అది వేగనివ్వాలి. నీళ్ళంతా పోవాలి. ఇంకో 5 మినిట్స్ తర్వాత చూస్తే కొంచెం వాటర్ తగ్గినాయి. అట్లా ఆయిల్ పైకి వస్తూ ఉంది. ఈ టైంలో ఇందాక మనం కట్ చేసుకున్న పచ్చిమిర్చి కూడా వేసేసుకోవాలి. వేసుకొని మూత పెట్టేసుకోవాలండి. ఇందాక మనం కడిగి పెట్టుకున్న రైస్ని కూడా దాంట్లో కొంచెం షాజీరా, చెక్క, లవంగాయ వేసుకొని ఆ ఫ్లేవర్స్ అన్నీ ఆ రైస్కి పడతాయి. వాటర్లో వేసేసుకోవాలి. మనం రైస్కి అంటే కొంచెం ఎక్కువ వేసుకోవాలి, ఎందుకంటే ఆ వాటర్ మనం తీసేస్తాం కాబట్టి కొంచెం సాల్ట్ ఎక్కువ వేసుకొని అన్నంలో ఆ రైస్ కూడా ఉడికించుకోవాలండి. ఈలోపు కర్రీ కూడా చూద్దాము. వాటర్ కూడా అయిపోవచ్చింది, ఆయిల్ అంతా తేలింది. మళ్ళీ మూత పెట్టుకుందాము. ఈలోపు రైస్ కూడా ఉడుకుతూ ఉందండి. కర్రీ ఇంకోసారి తీసి మళ్ళీ కలుపుకుందాము. చూసుకుంటూ ఉండాలి, లేకపోతే అడుగంటేస్తూ ఉంటుంది. అట్లా ఆయిల్ అంతా పైకి వచ్చేసింది. ఇంకా గ్రేవీ టైప్ లాగా ఉండాలి, అలా రావాలండి. అలా వచ్చిన తర్వాత ఇక రైస్ ఒక 80% వరకు ఉడకాలండి. రైస్ ఇంకొంచెం ఉడకాలి. ఇంకొంచెం సేపు ఉడికిన తర్వాత ఇప్పుడు 80% ఉడికిందండి. ఒక వడగిన్నె లాంటిది తీసుకొని దాంట్లో రైస్ మొత్తం వాటర్ పోయేలాగా వడేసుకోవాలి. ఇప్పుడు మనం ఇందాడ చికెన్ ఉంది కదా, అది ఒక హాఫ్ కూడా కాదు, హాఫ్ కంటే ఎక్కువే తీసి వేరే బౌల్లో వేసుకోండి. వేసుకున్న తర్వాత మనం ఇందాడ
వడ వేసుకున్నాం కదా, ఆ రైస్ని దాని మీద కొంచెం ఒక లేయర్ లాగా వేయండి. దాని మీద అట్లా లేయర్ లాగా వేయాలి. మనం ఇందాక తీసుకున్న చికెన్ కూడా కొంచెం వేసి దాని మీద అట్లా మళ్ళీ అట్లా పరచాలి. మళ్ళీ ఇంకో లేయర్ రైస్ వేసుకోవాలి దాని మీద. వేసుకున్న తర్వాత ఇంకా మొత్తం కర్రీ దాని మీద వేసేసి, గీ ఉంటే గీ వేసుకోండి. గీ వేసేసి దమ్ పెట్టేయాలండి. మూత తీయకూడదు. ఇంకా ఒక 7 మినిట్స్ 5 మినిట్స్ అలా మూత పెట్టేసేయాలి. అలా పెట్టిన తర్వాత కట్టేసిన తర్వాత కూడా ఎమ్మటే తీయకూడదు. ఒక 5 మినిట్స్ అలా ఆగి తర్వాత తీయండి. ఇప్పుడు చూద్దాము ఎలా ఉంది అనేది. పలుకు పలుకుగా వచ్చింది కదా. వెడల్పుగా పెట్టుకుంటే సుద్దలాగా అవ్వదండి. అట్లా మొత్తం అడుగు నుంచి కలుపుకుంటా రావాలి. ఇంచుమించు రెస్టారెంట్ ఫ్లేవర్ వస్తుంది. ఒకసారి ట్రై చేయండి. ఛానల్ ఎవరైనా కొత్తగా చూసే వాళ్ళు ఉంటే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. బాగా కాలుతుందండి పట్టుకుందాం అంటే, కానీ చాలా సాఫ్ట్గా ఉడికేసింది. చూసారా, పలుకు పలుకుగా ఉంది. శుద్ధలాగా అవ్వకుండా ఏ మెతుకుగా ఆ మెతుకుగా. ప్లీజ్